హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను నా వీడియో నుంచి ఎలాంటి బోరింగ్ అయితే ఉండదండి. నా వీడియోస్ అనేవి మీరు ఫోన్ అలా ఆన్ చేసుకొని మీ టైంని మొత్తం స్పెండ్ చేసుకొని చూడాల్సిన అవసరం ఉండదండి. మీరు ఏ వర్క్ చేసుకున్నా కానీ జస్ట్ యూట్యూబ్లో నా వీడియోస్ని ఆన్ చేసుకొని ఇయర్ ఫోన్స్ లేకపోతే బ్లూటూత్ పెట్టుకొని మీ వర్క్ని మీరు యాజ్ యూజువల్గా కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు నా వీడియోస్ వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదండి. లాస్ట్ వీడియోలోనే కదండి మనం డిస్కస్ చేసాము, గోల్డ్ రేట్ ఏంటి ఇంత పెరిగిపోతుంది, అసలు సామాన్యులు అందుకోలేనంతగా ఆకాశాన్ని కూడా దాటేసి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది, అదేంటది విశ్వాన్ని కూడా దాటేసి వెళ్ళిపోయింది అనుకొని చెప్పి మాట్లాడుకున్నాం కదండి. ఈరోజు అయితే మరీ చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట. నేను అటాక్ చేస్తాను చూడండి. ఈరోజు ఓన్లీ ఇన్వెస్టింగ్ పర్పస్ మీదనే అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ మీద పెట్టడం అనేది అంత మంచిది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో ఆర్నమెంట్స్ కంపల్సరీ కొనాలి, పెళ్ళిళ్ళు ఇంకా వేరే దారి లేదు, పెళ్ళిళ్ళు కంపల్సరీ పెట్టాలి కదా మన ఇండియన్ కల్చర్లో అనుకుని అంటే ఇంకేం చేస్తామండి, వెళ్ళి కొనాల్సిందే. కానీ మెయిన్ ఏంటంటే ఏదైనా పెళ్ళిళ్ళు ఇలా అయ్యేటప్పటికి మనకి తెలుస్తుంది కదండి, అట్లీస్ట్ ఒక 6 months ముందు, 1 year ముందు కాకపోయినా 6 months ముందైనా మ్యాక్సిమం తెలుస్తుంది కదా. అప్పుడు ఏంటంటే మనకి జిఎస్టీ అనేది ఎట్లలో పోతుంది కదా. కాబట్టి మంచి షోరూంలో, మంచి జ్యువెలరీ షాప్లో మంచి బెస్ట్ స్కీమ్స్ ఏమున్నాయి, అది కూడా మళ్ళీ మనీ అక్యుములేటెడ్ ఉంటుంది, మళ్ళీ గోల్డ్ అక్యుములేటెడ్ ఉంటుంది. సో మనీ అక్యుములేటెడ్ అంటే ఇంత పెరిగిపోతుంది కదా. అప్పటికి మనం మొత్తం పే చేసినాక 11 months ఆర్ 10 months మనం, అది డిపెండ్స్ అపాన్ జ్యువెలరీ షోరూమ్ బట్టి ఉంటుంది. అప్పుడు పే చేశాక మనీ అక్యుములేట్ అంటే అప్పుడు మనకి అప్పుడుండే సిచ్యువేషన్ 11 months తర్వాత మనము అనుకుంటాము కనీసం ఒక తులమైన కొనాలి అనుకుని అంటే మనం మనీ అక్యుములేట్ పెట్టి కొంటే అప్పుడు తులం కాదు కదా, హాఫ్ తులం కూడా రాదనమాట. ఎందుకంటే అంతగా పెరిగిపోతుంది కదా. అందుకని ఎవ్రీ మంత్ పే చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే గోల్డ్ అక్యుములేట్ స్కీమ్లో కనుక జాయిన్ అయితే పర్వాలేదండి, కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే కనీసం వేస్టేజ్ అయినా తగ్గుతుంది కదా. గోల్డ్ అనేది ఇంకా ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా మనం ఎంత పే చేస్తే దాన్ని బట్టి గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఇలా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ముందే ఏం చేయాలనుకునంటే మనం ఇన్ని గ్రామ్స్లో ఆర్నమెంట్స్ని తీసుకోవాలనుకుంటున్నాము, మనం ఎస్టిమేట్ వేయాలన్నమాట. ఇప్పుడు ఈ మంత్ ఇంత పెరిగిద్ది కదా, నెక్స్ట్ మంత్ ఎంత అవుతుంది, సో ఆ తర్వాత ఎంత అవుతుంది, మనం 11 months తీసుకున్న వరకు గోల్డ్ అనేది అంటే నార్మల్గా బేసిక్గా ఎంత పెరిగిద్ది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్నమెంట్కి మనకి ఎన్ని గ్రామ్స్ అవసరము, సో అప్పుడున్న రేట్ బట్టి మనకి అంత గ్రామ్స్ అనేది మనకి అక్యుములేట్ అవ్వాలనుకున్నంటే మనం ఇప్పటి నుంచి మనం ఎట్లా పే చేయాలి అని చెప్పేసి అంత అమౌంట్ని ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి అంతవరకు పే చేసి కనుక ఉంటే అట్లీస్ట్ అప్పటికి కొంచెం అటు ఇటు అనమాట, ఒక 2-3 grams అటు ఇటుగా అయినా కానీ అప్పుడు ఏంటంటే మనకి ఆర్నమెంట్ వస్తుంది వితౌట్ వేస్టేజ్ అనమాట. మహా అయితే అప్పటికి మరీ అంత ఎక్కువ పెరిగిపోతే ఒక 2-3 grams అనేది అటు ఇటు అవుతుంది కదా. దాన్ని బట్టి మనం అప్పుడు అమౌంట్ పే చేసి మళ్ళీ దానికి ఆ అమౌంట్ కొత్తగా పే చేస్తాం కదా, దానికి మళ్ళీ వేస్టేజ్ అనేది పడుతుంది. బట్ ఇంత లాస్ అయితే ఉండదు కదా, ఎంత కొంత ఉంటుంది కదా, మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అదొకటండి స్కీము. అప్పుడు ఏంటంటే వితౌట్ వేస్టేజ్ మనకు కావాల్సిన ఆర్నమెంట్ అనేది జిఎస్టీ పే చేసుకొని తీసుకుంటాం అనమాట. అదే ఒక మెథడ్ ఉంది. సో దానివల్ల పెద్ద లాస్ అనేది ఉండదు. అది కూడా గోల్డ్ అక్యుములేట్ స్కీమ్లో మాత్రమే జాయిన్ అవ్వాలి. మంచి షోరూంలో మనకు బాగా నోయింగ్ ఉంటుంది కదా, అలాంటి షోరూంలో జాయిన్ అయితే బెటర్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇంకొకటి ఏముంది అనుకోనంటే 1-time డిపాజిట్ అండి. అంటే మనకి మరి 6 months కాకుండా 6 monthsలో కూడా కొన్ని షోరూంలో ఉన్నాయి, బట్ అది చూడాలన్నమాట. 6 months కూడా మనకి ఇచ్చే, అంటే మనం 1-time డిపాజిట్ చేస్తే ఆఫ్టర్ 6 months తర్వాత వచ్చి అన్ని గ్రామ్స్ అనేది మనం తీసుకోవచ్చు వితౌట్ వేస్టేజ్ అండ్ మేకింగ్ అనుకొని చెప్పి ఉన్నాయి కొన్ని షోరూమ్స్. అది మనం వెతుక్కొని మనకి బాగా నమ్మకంగా అనిపిస్తే అప్పుడు దాంట్లో మనం 1-time డిపాజిట్ అనేది అమౌంట్ పరంగా పే చేస్తే అది కూడా గ్రామ్స్ వైజ్గా పే చేయాలండి. గ్రామ్స్కి ఇంత పడుతుందని చెప్పి అప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసి గోల్డ్ అక్యుములేషన్లోనే మనం అమౌంట్ అనేది 1-time డిపాజిట్ చేసి ఆఫ్టర్ 6 months తర్వాత లేదంటే కొన్ని 11 months తర్వాత ఇస్తారు కదా, అప్పుడు అనేది తీసుకోవచ్చు. అదేంటంటే మనము ఆర్నమెంట్ కంపల్సరీ కొనాలి, ఇన్ని మంత్స్ తర్వాత మ్యారేజ్ ఉంది, ఇలాగ ఫంక్షన్ ఉంది అనుకున్నట్టు ముందు నుంచే అది చేసుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల కూడా వేస్టేజ్ అనేది బాగా మనకి లాస్ ఉండదు. గ్రామ్స్ కోసం మనం అమౌంట్ అయితే పే చేస్తామో అన్ని గ్రామ్స్ వరకు వితౌట్ వేస్టేజ్ అనేది ఉంటుందండి. తర్వాత మనకు ఒకవేళ ఇంకా దాంట్లో యాడ్ చేయాలనుకోనంటే అప్పుడు దాన్ని బట్టి వేస్టేజ్ అనేది వాళ్ళతో కొంచెం బార్గెనింగ్ చేయాలన్నమాట, దాన్ని బట్టి తగ్గిస్తారు. అదొకటండి, అదొక ఆప్షన్. ఇది కూడా బెస్ట్ ఆప్షనే.
ఇంకొక ఆప్షన్ ఏంటంటే అండి, మనకి ఇప్పుడు శ్రావణ శుక్రవారం, అక్షయ తృతీయ, ధనత్రయోదశి, ఆషాఢంలో మనకి చాలా జ్యువెలరీ షోరూమ్స్ అనేవి ఆఫర్స్ అనేవి ఇస్తారు కదండి. అంటే జిఎస్టీ కాకుండా ఓన్లీ వేస్టేజ్లో మాత్రమే సమ్ 30% తగ్గించడం, 50% వేస్టేజ్లో లెస్ చేయడం, లేదంటే 100% కూడా కొన్ని షోరూమ్స్లో అనేవి లెస్ చేస్తారనమాట. సో అలాంటివి మనం కంపేర్ చేసుకొని మనం ముందుగానే డిసైడ్ అయ్యి ఏ షోరూంలో తీసుకోవాలని చెప్పేసి మనం ముందుగానే వెళ్ళి అప్పుడు ఆర్నమెంట్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. వేస్టేజ్లో మనం ఎక్కువ కోల్పోమన్నమాట. ఎక్కువ ఏంటంటే వేస్టేజ్కి పే చేసే డబ్బుతో మనం ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ అయినా, అంటే మరీ అంత కాకపోయినా కొంచెం ఒక 1 గ్రాము లేదంటే 2 గ్రామ్స్ అయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కదా. సో అదనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అన్నిటికంటే ఇది లీస్ట్ అనమాట. ఇంకా ఎందుకంటే మనకి ఎంత వేస్టేజ్ వాళ్ళు యాడ్ చేసినా కూడా గోల్డ్ అనేది ఎనీ టైం పెరుగుతూనే ఉంటుంది కదా. బట్ ఏంటంటే అప్పటికప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, అర్జెంట్ ఉంది, ఇంకా కొనాలి, ఇలాగా పండగ ఉంది, లేకపోతే ఇలాగ అకేషన్స్ ఉన్నాయి, ఇలాగ ఫంక్షన్ ఉంది, శుభకార్యాలు ఉన్నాయి అనుకోని అంటే ఇంకేం చేస్తాం, అలాంటి టైంలో మనం అనేది ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. అప్పటికి డబ్బులన్నీ సేవ్ చేసుకొని ఎక్కువ లాస్ అవ్వకుండా గోల్డ్ అనేది అప్పుడు మనం బై చేసుకోవాలి. దీనివల్ల పర్వాలేదు, కొంచెం సేవ్ అవుతాం అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం ముందు ప్లాన్ చేసుకొని ఆఫర్స్ ఉన్న టైంలో అయినా తీసుకోవాలి. లేదు అనుకోని అంటే ఇంకొంచెం టైం ఉంది, మాకు ఇంకా కొంచెం పర్వాలేదు, ఒక 6 మంత్స్ ఉంది, 1 ఇయర్ ఉంది అనుకోని అంటే ఇలాగా స్కీమ్లో జాయిన్ అయ్యి, అది కూడా గోల్డ్ అక్యుములేట్ స్కీమ్లోనే మాత్రమే జాయిన్ అయ్యి, ఇంకా మనకు పర్వాలేదు, ఇంకా మా దగ్గర ఉంది, బల్క్ అమౌంట్ ఉంది, లేకపోతే గోల్డ్ కూడా ఉంది అనుకుని అంటే అప్పుడు గోల్డ్ అక్యుములేట్ 1 టైం డిపాజిట్ ఉంటుంది కదా, దాంట్లో జాయిన్ అయితే పూర్తిగా మనకి వేస్టేజ్ అనేది అస్సలు ఉంటుంది. అంటే ఇంకా ఎక్కువ దాంట్లో మనం యాడ్ చేస్తాం అనుకోండి గ్రామ్స్, దానికి మళ్ళీ మనం పే చేయాలి. అప్పుడు దానికి ఇంత లాస్తో పోలిస్తే అది కొంచెం తక్కువే ఉంటుంది కదా. సో జిఎస్టీ అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ లాస్ లేకుండా మనం అనేది అలాగ చిన్నగా కొంచెం ముందు ప్లాన్ చేసుకొని బెస్ట్ జ్యువెలరీ షోరూంలో మనం ఎక్కడ మంచిగా ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడ మంచి స్కీమ్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి తక్కువలో వస్తుంది బెస్ట్ జ్యువెలరీ అనేది, ఎక్కడ మంచి మోడల్స్ ఉన్నాయి అనుకొని చెప్పి మనం కొంచెం ముందు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని మనం అలా తీసుకుంటే కనుక లాస్ ఏం అవ్వకుండా పర్వాలేదు, ప్రాఫిట్లోనే ఉంటామండి. మనం తీసుకున్న ఈ గోల్డ్కి కొంచెం మనసు తృప్తిగా ఉంటుందన్నమాట. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదండి, అది కూడా మళ్ళీ లాకర్లోనే తీసుకెళ్ళి పెట్టాలి. యూజ్ అయ్యే టైంలో యూజ్ చేసి ఆ టైంకి అది యూజ్ చేసుకొని మళ్ళీ లాకర్లో పెడితేనే సేఫ్గా ఉంటుందండి, బ్యాంక్ లాకర్లో. సో ఇదే అండి చెప్పాలనుకున్నాను నేను విషయము. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్స్, అప్డేటెడ్ టాపిక్స్ వస్తాయి కదండి, దాని మీద వీడియోస్ పెడుతూ ఉంటానండి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి, ప్లీజ్ అండి. ఉంటాను, బాయ్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. ఓకేనా, బాయ్.